నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి అంబేద్కర్ సెంటర్లో భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బుక్యా సురేష్ నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గుగులోత్ సంతోష్ నాయక్ చేతుల మీదుగా ప్రజా రగ్జోల్ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సేవలాల్ సేన భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బుక్యా సురేష్ నాయక్ గారి ఆధ్వర్యంలో ప్రజా రగ్జోల్ యాత్ర మన కొత్తగూడెం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు 9 జిల్లాలను కవర్ చేస్తూ మొదటి విడతలో చేస్తున్న పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, అనుబంధ సంఘాల కమిటీలను వారిని అందరినీ పిలిచి అంబేద్కర్ గారికి మొదటగా భారత రాజ్యాంగ స్ఫూర్తిదాయకుడు అంబేద్కర్ గారికి మొదటగా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ప్రజా రగ్జోల్ యాత్ర విజయవంతం కావాలని, అలాగే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన సోదరులు యాత్రలో పాల్గొనాలని సురేష్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సేవలాల్ సేన అంటే గిరిజనుల పక్షాన నిలబడే ఏకైక సంఘం. గిరిజన జాతికి ఏ క్షణాన ఏ మూలకు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అటు రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాదు, ఖమ్మము ఏ మూలన చిన్న సమస్య వచ్చినా ముందుండి పోరాడే సంఘం, ఏకైక సంఘం అంటే సేవలాల్ సేన. మాకు ఒకటే లక్ష్యం, రాజ్యాధికారం. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చాము, కానీ మా అభివృద్ధి ఎక్కడా జరగలేదు. త్వరలో సేవలాల్ సేన ఆధ్వర్యంలో పార్టీ కూడా ఆవిర్భవించబోతుంది. దానికి ముందస్తుగా ఒక ప్రణాళికగా పాదయాత్ర చేసి గిరిజన సమస్యలు జిల్లాలో ఏ సమస్యలు ఉన్నాయి, గిరిజనులు ఎదుర్కొన్న సమస్యలను పూర్తి స్థాయిగా అవగాహన పరచుకోవడానికి ఒక పార్టీ కంటే గొప్పగా పాదయాత్ర ఒక సంఘం చేయడం తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిసారి అనుకుంటున్నా. 3 విడతలుగా మొదటగా కొత్తగూడెము, ఖమ్మము, వరంగల్, భూపాలపల్లి, ఇటు మంచిర్యాల, ఆసిఫాబాదు, నిర్మల్, ఆదిలాబాద్లో ఈ 26వ తారీఖున ఈ ముగింపు సభ ఉంటుంది. ఈ జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గిరిజన సోదరులకి నేను ఒకటే వేడుకుంటున్నా, మీరు ప్రతి ఒక్కరూ మీ వ్యక్తిగత పనులను ఇడిచిపెట్టి 2 రోజులు నడిచే ఈ యాత్రను మీరందరూ భాగస్వాములు కావాలి. ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యుల వలె, ఇంట్లో ఒక పండగ వాతావరణం వలె మీరందరూ మద్దతు తెలిపితే ఈ సంఘం ఇంకా గట్టిగా ఫైట్ చేయడానికి, రాబోయే కాలంలో మీ పక్షాన్ని నిలబడడానికి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క గిరిజన సోదరుడు ఈ యాత్రలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా చేతులు జోడించి వేడుకుంటున్నా. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఈ సేవలాల్ సేన చేస్తున్నటువంటి ఈ యాత్రలో మీరందరూ భాగస్వాములు కావాలని, ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరుకుంటూ మరొకసారి సేవలాల్ సేన తరపున అందరికీ ధన్యవాదాలు. జిల్లా అది బుక్యా సురేష్ నాయక్ సేవలాల్ సేన జిల్లా అధ్యక్షుడిగా గత 2 సంవత్సరాల నుంచి ఈ సంఘ పోరాటాలను ఆదుకొని రాష్ట్ర ఆదేశాల అనుసారంగా రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు నాయక్ ప్రతి విషయాన్ని చిన్న పటిష్టంగా మన గిరిజనులకు చాలా అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మంచి రాష్ట్ర అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఆయా జిల్లాలో 33 జిల్లాల్లో కూడా 33 జిల్లాల్లో మొదటి విడతగా ఫస్ట్ కొత్తగూడెం జిల్లా 8వ తారీఖు డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 26 తారీఖు ముగింపు. ఫస్ట్ కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెం ఫస్ట్, తర్వాత ఖమ్మం జిల్లా, మహబూబాద్, వరంగల్, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ 26వ తారీఖు రోజు ముగింపు ఉంది. గిరిజన సోదరులకు ఇప్పటికి కూడా చాలా కష్టపడి సంఘ నాయకులు ప్రతిష్టంగా చేస్తున్న రాజకీయ నాయకులు జెండాను ఎత్తుకొని పోతుంటే గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. చాలామంది గమనించలేకపోతున్నారు. ప్రతి పల్లెలో మన కరపత్రాల ఆవిష్కరణ ఖచ్చితంగా జరగాలని చెప్పేసి నేను వేడుకుంటున్నాను. ప్రస్తుతం రాజకీయ పార్టీ జెండా మోస్తూ
రాజకీయ పార్టీ జెండా మోస్తున్న వ్యక్తులకు కూడా మంచి ఆలోచన కూడా తిరిగి రావాలి. సంఘం ప్రతిష్టాపన సంఘం చేసే మన ప్రతి వారం తెలవాలని చెప్పేసి ముందు కోరుకుంటున్నాను. గతంలో ఉన్న ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన ఒక మినిస్టర్ పదవి, ఒక నామినేట్ పోస్ట్ ఉండే. మన ఇప్పుడున్న గవర్నమెంట్లో మనకు గిరిజనులు కూడా గుర్తింపు లేకుండా వెళ్ళిపోతుంది. వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పల్లెటూర్లలో జెండాలు పట్టుకొని చాలా రకాలుగా చాలా విధాలుగా మోసిన వ్యక్తులకు కూడా గుర్తింపు లేకుండా పోతుంది. అదేదో రాజ్యాధికారం మనమే సాధించలేమా అనే పోరాటానికి గట్టిగా బలోపేతం చేయాలని చెప్పేసి ప్రతి తండాను ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ప్రతి తండాను కరపత్రాల ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కరపత్రాల నుండి ప్రతి మండల అధ్యక్షులకు ఒక్కటే వేడుకుంటున్నాను. ప్రతి తండాలకు గ్రామ కమిటీ ఉంది. గ్రామ కమిటీకి నేను కాంప్లిమెంట్ రిలీజ్ చేస్తాను, ఇప్పుడే ఇస్తాను. ప్రతి తండాకు చేరేటట్టు మండల అధ్యక్షులు సహకరించాలని వేడుకుంటాను. జై సేవల.